శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారదుడు శ్రీ మహావిష్ణువుని పతివ్రత స్త్రీల యొక్క లక్షణాలను చెప్పమని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పతివ్రత స్త్రీల యొక్క లక్షణాలను చెప్తూ, ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఏ వంశంలో ఉంటుందో ఆ వంశము శుద్ధమవుతుంది. అటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆ స్త్రీ యొక్క భర్తతో పాటు తండ్రి యొక్క వంశం వారు కూడా స్వర్గలోకాన్ని పొందుతారు. ఏ స్త్రీ అయితే పతివ్రత అవుతుందో ఆమె మృత్యువు తర్వాత స్వర్గలోక ప్రాప్తిని పొందుతుంది. పతివ్రత స్త్రీల గురించి వర్ణిస్తూ శ్రీ మహావిష్ణువు ఒక కథను చెప్పారు. ఈ కథను వినడం ద్వారానే మనిషి పాపాలు అన్నీ కూడా నశిస్తాయి అని, ఈ కథను పూర్తి ఏకాగ్రతతో విన్నట్లయితే స్వయంగా శ్రీ మహావిష్ణువే ఆ మనిషి పాపాలు అన్నింటినీ కూడా నశింపచేస్తాడు అని, అందుకే ప్రతి మానవుడు కూడా ఈ కథను చాలా జాగ్రత్తగా వినాలి అని స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పారు. శ్రీ మహావిష్ణువు కథను చెప్పడం ప్రారంభించారు. పురాణాలలో పతివ్రతల గురించి చాలా గొప్పగా చెప్పారు. అందులో మనకి ఎక్కువగా వినపడే పేరు సుమతి. ఆమె కథనే ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. పూర్వము ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం కొలది సుమతి భార్యగా లభించింది. కౌశికుడు చాలా కోపిష్టివాడు. అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలిగినది. వాడు నిత్యము కూడా బయట తిరుగుతూ ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యామోహాన్ని కలిగి ఉండేవాడు. దానికి విరుద్ధంగా సుమతి మహాపతివ్రత. కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగుళ్ళు తిరగడంతో కుష్ఠిరోగాన్ని తెచ్చుకున్నాడు. అయినప్పటికీ కూడా సుమతి మాత్రము భర్తను వదలకుండా దైవంలాగా చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంది. భర్తకు స్వచ్ఛమైన భక్తితో సేవలను చేస్తూ ఉంది. అతని మనస్సులో ఏ కోరిక కలిగినా కూడా ఆ కోరికను నెరవేర్చేది. తన శక్తి మేరకు ప్రతిరోజు తన భర్తను భగవంతుడిలాగే పూజించేది. తన మనసులోని కోరికలను అన్నింటినీ కూడా త్యజించి తన భర్త పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపించేది. అప్పుడు ఒకరోజు సుమతి భర్త బయట కూర్చొని ఉండగా అటుగా వెళుతున్న ఒక వేశ్యను చూశాడు. ఆ వేశ్యను చూడగానే తను మోహానికి లోనయ్యాడు. ఆ వేశ్య యొక్క అందమైన రూపము ఆ బ్రాహ్మణుణ్ణి పూర్తిగా బంధించింది. అతడు ఆ అందాన్ని చూడగానే చాలా గట్టిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఆ వేశ్య అతని దృష్టి నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు తను చాలా బాధపడ్డాడు. తను చాలా గట్టిగా శ్వాస తీసుకోవడంతో ఏం జరిగిందో చూద్దాము అని చెప్పి సుమతి ఇంట్లో నుండి బయటకు వచ్చి చూసేసరికి భర్త చాలా దిగులుగా కనిపిస్తూ ఉన్నాడు. చాలా దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు సుమతి తన భర్తను అడుగుతుంది, స్వామి మీకు ఏం బాధ కలిగింది నాకు చెప్పమని అడిగింది. నేను మీ కష్టం ఏమిటో నాకు చెప్పినట్లయితే దాన్ని తీర్చడానికి ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పింది. మీరే నాకు గురువు, మీరు నాకు అత్యంత ప్రియమైన వారు, అందువలన మీరేమడిగినా కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పింది. అప్పుడు సుమతి భర్త, నేను కోరుకున్నది నువ్వు ఇవ్వలేవు, నువ్వే కాదు అది ఎవ్వరూ కూడా ఇవ్వలేరు, అందువలనే ఆ విషయం గురించి మాట్లాడుకోవడము సరి అయినది కాదు, వదిలేయని చెప్పారు. చెప్పేసరికి ప్రభు నేను ఖచ్చితంగా సాధించగలను, నాకు నమ్మకం ఉంది, నాకు మీరు అనుమతిని ఇవ్వండి అంతే, నా శక్తితో నేను నా ప్రయత్నాన్ని చేసి ఆ పనిని పూర్తి చేస్తాను అని చెప్పింది. సుమతి భర్త అయిన కుష్ఠిరోగి చెప్తున్నాడు, నువ్వు గనక ఈ పనిని పూర్తి చేయగలిగినట్లయితే నేను ఇహలోకంలోనూ కూడా పరలోకంలోనూ ధన్యుడిని అవుతాను అని చెప్పింది. అప్పుడు సుమతి పదే పదే అడిగేసరికి భర్త చెప్తూ ఉన్నాడు, ఇప్పుడే ఈ దారిలో ఒక అందమైన వేశ్య ప్రయాణిస్తూ వెళ్ళింది. ఆమె శరీరము చాలా అందంగానూ ఆకర్షణీయంగానూ ఉంది. ఆమెను చూడగానే నా హృదయము మోహానికి లోనైంది. ఆ సుందరమైన వేశ్యను పొందగలిగితే నా జన్మ సార్థకమవుతుంది. ఆమెను కలవాలి అని భర్త చెప్పినప్పుడు సుమతి కొంచెం బాధపడింది. చాలా విచారంగా ఉంది. కానీ ఆమె ఆ విచారాన్ని ఏమీ మొహంలో కనిపించనివ్వకుండా, ప్రభు దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి, నేను ఖచ్చితంగా మీ పనిని నెరవేరుస్తాను, ఆ వేశ్య దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పి తను మనసులోనే చాలా ఆలోచనలు చేసింది. చేసిన తర్వాత రాత్రి చివరి గడియలలో లేచి
ఆవు పేడను చీపురును తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆమె ఆ వేశ్య ఇంటికి వెళ్ళింది. ఆమె అక్కడికి చేరుకుని వేశ్య ఇంటి ప్రాంగణాన్ని ఊడ్చి ఆవు పేడతో అలికి అందంగా ముగ్గులను పెట్టి ఎవరూ చూడకుండానే తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ పుణ్యాత్మురాలు 3 రోజుల పాటు ఆ వేశ్య ఇంటి ప్రాంగణంలో చీపురు పట్టి ఆవు పేడతో ప్రాంగణాన్ని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి వస్తూ ఉండేది. ఒకరోజు తన ప్రాంగణాన్ని చూసుకున్న వేశ్య అడుగుతోంది, సేవకులను ఈ విధంగా అడుగుతుంది, ఈ రోజు మన ప్రాంగణాన్ని ఇంత బాగా ఎవరు శుభ్రం చేశారు? మన ప్రాంగణాన్ని ఇంత బాగా ఎవరు శుభ్రం చేశారో చెప్పినట్లయితే నేను వారికి ఏ కోరిక ఉన్నా కూడా తీరుస్తాను అని వేశ్య చెప్పింది. అప్పుడు వేశ్య సేవకులు అంటున్నారు, మన ఇంటి ప్రాంగణాన్ని ఎవరు శుభ్రం చేశారో కూడా తెలియదు. మేము నిద్ర లేవకముందే ఎవరు ఈ ప్రాంగణాన్ని శుభ్రం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సేవకుల మాటలు విని వేశ్య చాలా ఆశ్చర్యపోయింది. తన ఇంటి ప్రాంగణాన్ని ఎవరు వచ్చి శుభ్రం చేస్తున్నారు అని ఆలోచించడం ప్రారంభించింది. ఆమె రాత్రంతా కూడా మేల్కొని రహస్యంగా ఎవరు వాళ్ళ ఇంటిని శుభ్రం చేస్తున్నారో తెలుసుకోవాలి అని అలాగే కూర్చుని ఎదురు చూస్తూ ఉంది. రాత్రి చివరి గడియలలో ఒక బ్రాహ్మణ స్త్రీ వచ్చి తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయడం చూసింది. ఆ బ్రాహ్మణ స్త్రీని చూడగానే వేశ్య వెంటనే బయటకు వచ్చింది. అమ్మా, ఏం చేస్తున్నారు? ఈ పాపాత్మురాలి ఇంటి ప్రాంగణాన్ని మీరు శుభ్రం చేస్తున్నారా? నన్ను క్షమించండి, అంతేగాని మీరు ఇటువంటి పనులను చెయ్యకండి అని వెంటనే సుమతి పాదాలను పట్టుకుంది. అయినా వేశ్య, నేను చేసిన నేరం ఏమిటి? మీకు ఏమైనా కావాలంటే అడగండి, అంతేగాని మీరు మాత్రము ఇటువంటి పనులను చెయ్యకండి. ఆ వేశ్య చెప్తోంది, మీరు మహాపతివ్రత, మీ పాదాలను తాకడం వలనే నా పాపాలు అన్నీ కూడా నశిస్తాయి. మీ పాదాలను తాకడం వలనే నేను చేసిన పాపాలన్నింటి నుండి కూడా నేను విముక్తురాలను అయ్యాను. దయచేసి త్వరగా మీకు ఏ విధంగా నేను సహాయాన్ని చేయగలనో చెప్పమని అడుగుతూ ఉంది. అంతేగాని మీరు ఏ పనులను కూడా నాకు చెయ్యవద్దు. మీలాంటి పతివ్రత అయిన స్త్రీ నా గుమ్మంలోనికి రావడమే నా అదృష్టము అని తను పలికేసరికి ఆ సుమతి ఆ వేశ్యతో చెప్తోంది, కొన్ని రోజుల క్రితమే నా భర్త కళ్ళు నీ శరీరంపై పడ్డాయి. నా భర్త నీ శరీరంలో ప్రేమలో పడ్డారు. నీతో కలిసి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విని వేశ్య ఆశ్చర్యపోయింది. తను ఆలోచించడం ప్రారంభించింది. కుష్ఠిరోగి చాలా వాసన వస్తూ ఉంటాడు. ఆ వేశ్యకి చాలా బాధగా అనిపించింది. కానీ తను సుమతికి మాట ఇచ్చింది. అందువలన తను చెప్తోంది, నువ్వు ఏదో ఒక రోజు నీ భర్తను తీసుకుని నా ఇంటికి రా, నేను ఖచ్చితంగా నీ భర్త కోరికను నెరవేరుస్తాను అని చెప్పింది. అప్పుడు సుమతి చెప్తోంది, ఈ రాత్రికే నా భర్తను నీ ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పింది. నా భర్త సంతృప్తి చెందిన తర్వాత తిరిగి నా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు వేసి చెప్పింది, నువ్వు ముందు త్వరగా ఇక్కడ నుండి నీ ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ ఎవరూ కూడా నిన్ను చూడకూడదు. నీలాంటి మహాపతివ్రత అయిన స్త్రీ పైన కూడా నిందలు వేసే మనుషులు ఉన్నారు. అందువలన నువ్విప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పింది. అర్ధరాత్రి అయిన తర్వాత నీ భర్తతో కలిసి ఇక్కడికి రమ్మని చెప్పింది. నేను ఖచ్చితంగా నీ కోరికను నెరవేరుస్తాను అని చెప్పింది. అప్పుడు సుమతి తన భర్త వద్దకు వెళ్ళింది. తన భర్తకు రాత్రి వేసి ఇంటికి తీసుకుని వెళతాను అని చెప్పింది. అని చెప్పేసరికి ఆ కుష్ఠిరోగి అయిన భర్త భార్యతో అంటున్నాడు, నేను ఆమె ఇంటికి ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళలేను కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అంటున్నాడు. ఇంతలో సుమతి చెప్తోంది, ప్రాణనాథ, మీరేమీ చింతించకండి. నేను మిమ్మల్ని నా వీపుపైన ఎక్కించుకుని మోస్తాను. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకుని వస్తాను. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. తన భార్యతో అంటున్నాడు, ఓ కళ్యాణి, నువ్వు చాలా గొప్ప స్త్రీవి. నేను నీ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నీ వల్ల నేను కోరిన కోరిక నెరవేరుతూ ఉంది. నువ్వు నీ భర్త కోసం చేసిన ఈ పని ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఇలాంటి పనిని చెయ్యదు. నేను ధన్యుడిని అని చెప్పాడు. రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత సుమతి తన భర్తను తన వీపుపై ఎక్కించుకొని వేసి ఇంటికి బయలుదేరింది. దారిలో ఒకచోట కౌశికుని కాలు చీకటిలో ఒకరికి తగులుతుంది. అయితే ఆ కాలు తగిలిన వ్యక్తి మాండవ్యముని. మాండవ్యమునికి కౌశికుడు కాలు తగలడంతో మాండవ్యముని కోపంతో, నన్ను బాధించిన నీ శరీరము సూర్యోదయం అయ్యేలోపు
భస్మమైపోవాలి అని శపిస్తాడు. అది విన్న సుమతి, నా భర్త చనిపోకుండా ఉండాలి అంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవాలి అని కోరుకుంటుంది. ఆమె కోరిక నెరవేరి సూర్యోదయం కాకుండా అలాగే ఆగిపోతుంది. ఆమె తన భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తన భర్తను మంచం మీద పడుకోబెట్టి తన పక్కనే కూర్చుని ఉంది. పతివ్రత అయిన స్త్రీ యొక్క మాటలకు చాలా శక్తి ఉంది. ఆమె ఏం చెప్పినా కూడా అది నిజమవుతుంది. ఆమె ఆజ్ఞ మేరకు సూర్యుడు కూడా ఆమెకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే పతివ్రత స్త్రీలు ఏం చెప్పినా కూడా అది ఖచ్చితంగా నిజమవుతుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువే వారికి ఈ వరాన్ని ఇచ్చాడు. అప్పుడు సూర్యుడు 3 రోజుల పాటు ఉదయించలేదు. ప్రపంచం మొత్తము కూడా చీకట్లోనికి వెళ్ళిపోయింది. 3 లోకాలకు కూడా ఈ వార్త వ్యాపించింది. ఈ దృశ్యాన్ని చూసిన బ్రహ్మాది దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సూర్యుడు ఉదయించకపోవడానికి గల కారణాన్ని అడగడం ప్రారంభించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బ్రాహ్మణుని గురించి దేవతలకు చెప్పాడు. బ్రహ్మదేవుడు సుమతితో చెప్తున్నాడు, నువ్వు చెప్పడం వలన సూర్యోదయం అవడం ఆగిపోయింది. దాని వలన మొత్తం సృష్టి అంతా కూడా ఇబ్బందులను పడుతూ ఉన్నారు. జీవులు జీవించడం కష్టమైపోతూ ఉంది. నువ్వు దయచేసి నీ మాటలను నువ్వు వెనక్కి తీసుకో, సూర్యోదయాన్ని అవ్వనివ్వు తల్లి. అప్పుడు ఆ పతివ్రత స్త్రీ అయిన సుమతి చెప్తోంది, నా భర్త నాకు గురువు. సమస్త లోకాల కన్నా కూడా నా భర్తే నాకు గొప్ప. సూర్యోదయం జరిగినట్లయితే నా భర్త చనిపోతాడు. సూర్యోదయం జరిగినట్లయితే నా భర్త నాకు ఇంక ఉండడు. మాండవ్యముని ఆ విధమైన శాపాన్ని ఇచ్చాడు. నేను కోపంతోనో మదంతోనో మోహంతోనో ఈ పనిని చెయ్యలేదు. నా భర్త ప్రాణాలను రక్షించుకోవాలి అని అనుకుంటున్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీ భర్త ఆయుష్ ఇంతే ఉంది. నీ భర్త మృత్యు వలన భూలోకానికే కళ్యాణం జరుగుతుంది. అందువలన నీ భర్త ప్రాణాలను పోనివ్వు. దానివలన నీకు చాలా పుణ్యం లభిస్తుంది. అప్పుడు ఆ పతివ్రత అయిన స్త్రీ చెప్తోంది, నా భర్త ప్రాణాలు పోయిన తర్వాత నాకు ఏ లోకంలోనూ కూడా సుఖం లభించదు. నా భర్తే నాకు ఈశ్వరుడు. అందువలన నేను నా భర్తని త్యాగం చెయ్యలేను. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, నీ పతివ్రత ధర్మాన్ని చూసి నేను చాలా ప్రసన్నతను చెందాను. నువ్వు ఇప్పుడు నీ మాటను వెనక్కి తీసుకో, సూర్యోదయాన్ని జరగనివ్వు. దానివలన పూర్తి ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉంటుంది. ఇంకా నా ఆశీర్వాదం వలన నీ భర్త కూడా కామదేవుడితో సమానమైన సుందరవంతుడు అవుతాడు. బ్రహ్మదేవుడు మాటలు విన్న తర్వాత ఆ పతివ్రత కాసేపు ఆలోచించి దాని తర్వాత ఒప్పుకుని సూర్యుడు ఉదయించడానికి ఒప్పుకుంటుంది. సూర్యోదయం జరిగింది. మాండవ్య ఋషి శాపం కారణంగా ఆమె భర్త వెంటనే భస్మమైపోయాడు. ఆ బూడిదలో నుండే అత్యంత సుందరమైన కామదేవునితో సమానమైన రూపం కలిగిన ఆమె భర్త బయటకు వచ్చి నుంచున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ పతివ్రత అయిన స్త్రీ చాలా సంతోషపడింది. స్వర్గలోకం నుండి ఒక తేజస్సుతో ఉన్న విమానం వచ్చింది. ఆ పతివ్రత తన భర్తతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఆ విధంగా పతివ్రత అయిన స్త్రీలకు ప్రపంచాన్నే ఆపగలిగిన శక్తి ఉంటుంది. పతివ్రత స్త్రీల ఎదురుగా భగవంతుడు కూడా కట్టుబడి ఉండవలసిందే. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఈ కథను వినిపించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.